సైఫాబాద్ పిఎస్ లో మాకు నోటీసులు ఇవ్వడానికి పిలిపించిండ్రు. దేని గురించి అని అంటే, మేము ఒక తెలంగాణలో ఒక అమ్మాయి బాలిక, ఒక దుర్మార్గుడు బండి భగీరథ అనే ఒక రాక్షసుడు కీంచకుడు ఆ అమ్మాయి పట్ల చేసిన అరాచకానికి 9 రోజులైనా దాచుకుంటే ఈ ప్రభుత్వం వాన్ని దాపెడితే దాన్ని నిలదీసి ఆ బిడ్డకు న్యాయం చేయాలని మేము ఆడోళ్ళంగా బీఆర్ఎస్ మహిళా దళంగా మేము బయటికి వచ్చి మా వాయిస్ ఎత్తినామో ఆ వాయిస్ ని అనగదొక్కాలని చెప్పేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి మా మీద కేసులు పెడతారు. ఇంకోటి ఏంటంటే, మేము ఆ వాయిస్ ఇచ్చినందుకే కొంత గొప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. నిన్న మీరు చూసినట్టయితే అన్యాయం జరిగిన అమ్మాయిని వదిలేసేసి అన్యాయం జరిగిన ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి చేతనైతే లేని ఈ గవర్నమెంట్ లో మాకు నోటీసులు ఇయ్యనికి చేతనయ్యింది. కానీ వాణ్ణి ఆ కీచకుడు ఆ రాక్షసుణ్ణి తీసుకొని వచ్చి బుల్లెరో కార్ ఏదైతే ఉందో ఆ బుల్లెరో కార్ లో ఏసి మరి తింపుతున్నారు. ఇంకోటి తీసుకురాగానే పిఎస్కి వెళ్ళి ముందు విచారణ చేయాలి కాదు, ముందు ఫామ్ హౌస్ కు తీసుకెళ్ళారు. ఫామ్ హౌస్ కు కూడా ఎన్ని నిమిషాలు తీసుకెళ్లారు, ఆడికెళ్ళి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఎవరన్నా 2 నిమిషాలు టెస్ట్లు చేస్తారా? ఏ డాక్టర్ మాకు తెలియదు, కానీ ఇక అద్భుతమైన డాక్టర్లు ఉండొచ్చు. ఆ డాక్టర్లు 2 నిమిషాలల్లో మొత్తం హెల్త్ చెకప్ చేసిండ్రు. ఆడికెళ్ళి ఇమీడియట్లీ పేట్ బషీర్బాగ్ తీసుకెళ్లి మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, మీడియాకు ఒక బయట తీసుకొని ఇవ్వకుండా, ఎందుకంటే వాడు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిండా లేక ఏదన్నా సమరయోధుడా వాడు ఏందో నాకు తెలియదు. ఆ బండి భగీరథ్ గాడు అటువంటి నీచుణ్ణి, అటువంటి రాక్షసుని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు బందోబస్తుగా వాడిని ఏసీ కార్లలో దింపుతారు. మాకేమో ఎండల నోటీసులు ఇవ్వనికే పిలిచిన ప్రభుత్వము, ఈ నీచమైన ప్రభుత్వం మన గుంపు మేస్త్రి ప్రభుత్వం. ఒక్క కేసు కాదు, 4-5 కేసులు బుక్ చేసిరు. అందులో ఒకటి ఏంటంటే, మేము పోలీసుల మీద దాడి చేసినామంట. పోలీసుల మీద ఎవరైనా దాడి చేస్తారు, అది కూడా మహిళలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆ రోజు మీరు చూసినట్టయితే పోలీసుల ఆడ నిల్చున్న కాడ ఆడ పోలీసులు అయితే చాలా, ఉమెన్ పోలీసులు చాలా మంది లేకుంటే తర్వాత వచ్చిండ్రు. కానీ ముందు ఉన్నది ఎవరు? మొగోళ్ళు. మన ఆడవాళ్ళం మేము ధర్నా చేస్తున్నాము అని అంటే మేము న్యాయంగా, ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెవులు మూసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరవాలా, ఆయన చెవులు తెరవాలా అని చెప్పేసి మేము మా విన్నతి పత్రం, ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినా గానీ, ఎంతమందికి అది చేసినా గానీ ఆ అమ్మాయికి జస్టిస్ అయితలేదు అని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు విన్నతి పత్రం ఇద్దామని ఆర్టికల్ 19A ప్రకారం మా వాయిస్ ని వినిపించినందుకు మాకు వీళ్ళు ఇచ్చే అవార్డు, మా మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి మమ్మల్ని నోటీసులు ఇవ్వడానికి పిలిచింది. అందరికీ నమస్కారం. ఈరోజు సైఫాబాద్ పిఎస్ లో నోటీస్ ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. సో రీసెంట్ గా ఏదైతే మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అందరం కలిసి ఒక ప్రొటెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ ఉద్దేశం కూడా అందరికీ తెలుసు. గతం అంటే రీసెంట్ గా ఏదైతే ఫోక్సో కేసు బండి భగీరథ మీద రిజిస్టర్ అయిందో ఆ తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, ప్రభుత్వం ఆ అబ్బాయి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదన్న భావనతోటి మైనర్ బాలికకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా, అంటే కేసు రిజిస్టర్ అయినప్పటికీ అబ్బాయికి నోటీస్ ఇచ్చినా ఆయన రావట్లేదు. అండ్ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అంటే సామాన్య ప్రజలకి ఒక చిన్న కేసు అయినా కూడా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీస్ ఇవ్వడం, నోటీసులు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు రిక్కీ లాగా నిర్వహించి వాళ్ళని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితిలో ఒక ఫోక్సో కేసు అయిన అబ్బాయిని తీసుకురావడానికి 9 రోజుల సమయం పట్టింది. అది కూడా చాలా మంది బయటికి వచ్చి మహిళా నాయకురాలే కానివ్వండి, లేదంటే వివిధ ప్రజలు, వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు చేసిన తర్వాతనే ఈ కేసు అనేది బాగా పెద్దగా అయింది. ఆ తర్వాతనే వారి మీద చిన్న ఫోక్సో కేసులో కూడా దాన్ని తక్కువ చేసి ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ మైనర్ బాలికకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం మహిళలు అక్కడ ధర్నా చేస్తే ఈ రోజు ఈ పోలీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే సెక్షన్లు కూడా మీరు చూస్తే చాలా విడ్డూరంగా ఉన్నాయి. వారి మీద దాడి చేసినామనో, ఏదో అబ్స్ట్రక్ట్ చేసినామో, అది పబ్లిక్ ప్లేస్ లో ఒక అంబేద్కర్ గారికి మా విన్నతి పత్రం ఇవ్వడానికి వెళితే అక్కడికి వచ్చి అసలు రాని చోటికి మేము వచ్చినామా అని చెప్పేసి మా మీద కేసులు సెక్షన్ బనాయించి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఇంట్రెస్ట్ ఏదో నిజంగా చాలా సీరియస్ సెక్షన్ అయిన ఫోక్సో కేసు మీద ఎందుకు చూపించట్లేదు? ఇట్లా మహిళల పట్ల
ఈ అనుచితంగా ఈ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ రోజు మేము ఈ కేసులను మేమేం భయపడే వాళ్ళం కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. డెఫినెట్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల పక్షాన ప్రజల గురించే పోరాడిన పార్టీ కాబట్టి ఇప్పుడే కానీ ఇక ముందే కానీ డెఫినెట్గా ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలుగా మేమందరం కూడా ముందు ఉంటాము. అండ్ ఈ కేసు ఏదైతే ఇప్పుడు దాకా మేఘనా గారు చెప్పినట్టు అన్యాయంగా ఇప్పుడు ఒక ముస్లిం బాలికకి ముస్లిం వాళ్ళు ఎవరైనా హిందూ మహిళల మీద ఏదైనా చేస్తే లవ్ జిహాద్ పేరుతోటి బీజేపీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు కూడా ఒక మైనర్ బాలిక, ఒక హిందూ బాలిక, ఒక బీసీ బాలిక, మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడట్లేదు? అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్యామిలీ ఇష్యూ అని అంటున్నారు. మరి ఫ్యామిలీ ఇష్యూ అయినప్పుడు ఎందుకు యూనియన్ మినిస్టర్ గారు పబ్లిక్ మీటింగ్లలో వారి పర్సనల్ విషయాలు మాట్లాడడం జరిగింది? కేవలం ఆయన యూనియన్ మినిస్టర్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి ఆయన అవన్నీ ఏమంటారు యాక్సెస్ దొరికింది. ప్రధానమంత్రి మీటింగ్లో ఏమంటారు హిందూ ర్యాలీ, హనుమంత్ ర్యాలీలో ఎక్కడ పడితే అక్కడ ఆయనకి అంటే అది పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు పబ్లిక్కి సంబంధించిన అంశాలు మాట్లాడా కానీ ఆయన గురించి మాట్లాడటం అండ్ మోర్ ఓవర్ వారి తండ్రి కాబట్టి ఆయన మీదకి వస్తుందని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకొని నా పేరు వాడద్దు అని చెప్పేసి అంటే మొదటిసారి చూస్తున్నాము నా పేరు వాడద్దు ఈ కేసులో అని చెప్పేసి ఒక యూనియన్ మినిస్టర్ ఒక ఆర్డర్ని తెచ్చుకోవడం అనేది కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నా ఒక దగ్గర ఉన్నా కూడా అసలు మీ తల్లిదండ్రులు నీకు ఏం నేర్పించిండ్రు, నువ్వు చదువుకుంటున్న ఏమంటారు స్కూల్లో నీకు ఏం చదువు చెప్తురా అని అంటారు. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పెద్దవాళ్ళనే అంటారు. మరి నీ కొడుకు ఇంతగానం తప్పు చేస్తుంటే ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ 9 రోజుల పాటు ఆయనను ఎక్కడ దాచిపెట్టారు? ఆ దాచిపెట్టిన వాళ్ళు కూడా నేరమే కదా. మరి వారి మీద ఎందుకు కేసు అవ్వట్లేదు? వారికి క్లియర్గా తెలుసు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇష్యూ మీద చాలా సైలెంట్గా ఉండి అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అండ్ అమ్మాయికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆ అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీగా మేము పోరాడతాం. కేవలం ఇది ఒక్క అంశమే కాదు, బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడైనా కూడా మహిళలకు ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా మేమందరం ముందుండి ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఈ చిల్లర కేసులు, ఈ పిచ్చి కేసులు మమ్మల్ని భయపెట్టడానికి అయితే ఏం లేదు. సో ఇక ముందు కూడా ఏదైనా కూడా మేము ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున ఈరోజు సైఫాబాద్ పిఎస్లో ఈ తులవమ్మ గారు, సామల హేమ గారు, సునీత మేడం గారు మెట్టుగూడ కార్పొరేటర్ మరియు మేఘన గారు ఖైరతాబాద్ లీడర్ దీనికి సంబంధించి కేసు గురించి రావడం జరిగింది. విషయం ఏంటంటే మొన్న జరిగిన బండి భగీరథ కేసు సంబంధించి ఈ మహిళా నాయకులంతా బీఆర్ఎస్ మహిళా నాయకులు ధర్నా చేయడం జరిగింది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. ఆ ధర్నాలో వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకొని ధర్నా చేశారని ఎస్ఐ గారు చెప్తున్నారు. వెళ్ళినాక ఒక 100 పీపుల్ లేడీస్ ఉన్నారు, మహిళలు ధర్నా చేశారు వచ్చారు. అక్కడ ఏంటంటే కొంచెం ఏంటంటే అక్కడ మహిళా పిఎస్ కానిస్టేబుల్ ఎక్కువ మంది లేక కొంచెం ఇష్యూ చిన్నగా గడబడి జరిగింది. జరిగే వరకు వాళ్ళు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు. 4-5 డేస్ తర్వాత వీళ్ళు ఏంటంటే ఫోన్ చేసి మీ మీద కేసు రిజిస్టర్ అయిందండి రావాలని చెప్పారు. మేము ఫోన్ చేసి వచ్చాము. వచ్చినాక వీళ్ళకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ అది ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే ట్రెస్పాస్ చేశారని పెట్టారు. ఒక సెక్షన్ ట్రెస్పాస్ ఏంటంటే నీ పర్మిషన్ లేకుండా ఏదైనా ప్లేస్కు ఎంటర్ అయితే కనుక ఆ ట్రెస్పాస్ వస్తుంది. అంటే హద్దు మీరుడు మన ప్లేస్కి వచ్చు. హద్దు మీరుడు అనేది ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ, అంబేద్కర్ స్టాచ్యూ అనేది. వాళ్ళు ధర్నా గురించి వచ్చారు, ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగా అయిపోయింది. ఇంకో సెక్షన్ ఏంటంటే ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీని అడ్డుకున్నారు, వాళ్ళని తోసేసారు. అసాల్ట్ అంటే తోసేసారు, చేసి తోసేసాడు. ఎక్కువ అక్కడ జెంట్స్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎందుకుంటారు, మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అది తప్పుడు సెక్షన్. తోసేశారు, డ్యూటీలు అడ్డుకున్నారు, వాళ్ళంతా న్యూసెన్స్ చేశారు. అందరు కలిసి కుట్ర పడినారని లాస్ట్ కుట్ర, అందరు కలిసి కుట్ర. అది కుట్రలో ఏం లేదు, దాన్ని చేశారు. ఖాళీ ఏంటంటే అక్కడ కొంచెం ప్రోగ్రామ్ హైలైట్ అయిపోయింది. ఈ మహిళా నాయకులు ఉన్నారు, ఈ 100 మందిలో కొందరిని చూస్ చేసుకొని పెద్ద లీడర్లను 4-5 ఇంప్లికేట్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వాయిస్ రేజ్ చేయకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి ఒకటే హరాస్మెంట్ చేయడానికి కేసు పెట్టడం జరిగింది. ఇలా ఉమా అక్క గారు స్టేట్ లీడర్ ఉన్నారు, వాళ్ళకు నోటీస్ పంపిస్తా అని చెప్పారు. ఈ 3 లీడర్లకు పంపించారు. దానికి మేము లీగల్ సెల్ తరఫున పోరాడతాము. ఇటువంటి కేసులు చాలా పెట్టారు, మేము గట్టిగా అండగా ఉంటామని కొనుక్కుంటున్నాం. రామన్న, కేటీఆర్ అన్న, హరీష్ అన్న మేము బ్లెస్సింగ్స్తో మేము అన్ని పోరాడతామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. సెక్షన్స్ అండి, ఒక్క నిమిషం ఉండండి. 131, 132, 115, 329, 292 రెడ్ విత్ 3 and 5. అంటే ఇదేంటంటే ఫస్ట్ ట్రెస్పాస్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం ఒక ప్లేస్కు. ఇంకోటి ఏంటంటే అసాల్ట్ ఉంది. అసాల్ట్ ఏంటంటే దాడి. అసాల్ట్ అంటే ఇప్పుడు అనుకోని మనసులో అనుకొని మనకి కొట్టాలంటారు కదా, ఒక దాడి.
దాడి చేయడానికి వీళ్ళంతా గుంపు అంతా కుట్రబన్ని అక్కడికి వచ్చారు, ఉద్దేశపూర్వకంగా వచ్చారు. ఇంకోటి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దాడి చేశారు ఉద్దేశపూర్వకంగా. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా చేశారు. వీళ్ళు నలుగురితో పాటు అందరూ చేశారని పెట్టారు, అదర్స్ అని పెట్టారు. అదర్స్ ఏం లేదు, నలుగురు ఉన్నారు. వీళ్ళు కూడా ఏం దాడి చేయలేదు, మీరు కూడా చూసారు, మీడియా అంతా కనుక్కున్నారు, శాంతియుతంగా చేశారు, అంత అయిపోయింది. వీళ్ళు కూడా ప్రివెంట్ అరెస్ట్ కింద వీళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టారు, తర్వాత రిలీజ్ చేశారు, వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత పిలిచి ఎక్కడో కంప్లైంట్ మాకు పైనుంచి వచ్చిందండి అని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అంతే అండి. ఎవిడెన్స్ ఏమి లేదు, జస్ట్ మాకు కంప్లైంట్ వచ్చింది, మేము రిజిస్టర్ చేశాము, ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉంటాయండి, ధర్నా చేస్తే ఫొటోస్ ఉండా, దాడి చేసిన ఫోటోలు లేవు. కానీ అందుకే నోటీస్ ఇచ్చి పంపించారు. లేకుంటే వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ గట్టిగా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయకపోతారా? అవకాశాలు ఏం లేవు. అసలు ఈ కేసు కూడా నిలబడదండి. మేము కోర్ట్స్ కూడా వెకేషన్ ఉన్నాయి కాబట్టి రేపు హైకోర్టు ఓపెన్ అయినాక మేము క్వాష్కి పోతాము, అక్కడ పోరాడతాము. మేము మా పార్టీ కార్యకర్తలకు లీడర్లకు అండగా ఉంటాము, చర్య తీసుకుంటాము. కావాలనేది ఇక మొన్న ఏంటంటే మహిళా కార్యకర్తలు లీడర్లు పెద్ద మొత్తంలో అంబేద్కర్ స్టేజ్ దగ్గర 100కు 200 మంది 300 మంది మహిళా లీడర్లు ధర్నా చేశారు. ఆ ధర్నాలో భాగంగా ఆ ధర్నా సక్సెస్ అయింది కాబట్టి ఆ ధర్నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎస్ఐ గారు చెప్పారు మీరు శాంతియుతంగా చేసుకోమని చెప్పారు. చేసినాక సక్సెస్ అయింది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు అది ఇది జరిగిందని చెప్పి మీరు గొడవ చేశారు, అవి దాడి చేశారని చెప్పి ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని ఒక కంప్లైంట్ తయారు చేసి మాకు రిజిస్టర్ అయిందండి, వచ్చిందండి పైనుంచి కంప్లైంట్ అని చెప్పారు. ఎవరు రాశారో చెప్పారు కానీ సుమోటోగా తీసుకున్నా అని చెప్పారు. అదే అంటున్నా, మేము అదే క్వశ్చన్ కదా. ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చారు? మీరు ఇన్ని రోజులు పిలుస్తున్నారు నోటీస్ తీసుకోండి అని. తులోమ గారు పెద్ద మనిషి, పెద్ద లీడర్, ఆమె కొడుతుందా పోలీసు వాళ్ళను, దాడి చేస్తుందా? పెట్టేదానికి ఇంకా అదర్స్ అని పెట్టారు. ఎవరు అందరు చెప్పండి సార్ పేర్లు, అందరు పేర్లు పెడతామంటే ఎందుకు పెడతారు మేడం? మీరు గుర్తున్న పేరు పెట్టారు. నోన్ పర్సన్స్ హైదరాబాద్ అయితే ఎవరైతే బాగా వాయిస్ ఇస్తారో సునీత గారు కానీ, హేమ గారు కానీ, తులోమ కానీ, కార్పొరేట్ ఖైరతాబాద్ లీడర్ ఉన్నారు, వాళ్ళ మీద చూస్ చేసుకొని పెట్టారు. మిగతా వాళ్ళు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మేము దీన్ని అడ్డుకుంటాము. హైకోర్టులో రిట్ క్వాష్ పిటిషన్ వేస్తాం, మేము చర్య తీసుకుంటాం లీగల్ తరపున.